श्रीराम जय राम जय जय राम ओम श्रीराम जय राम जय जय राम। రాయలసీమ గడ్డపై వైఎస్ఆర్ కడప జిల్లా కడపకు సమీపంలోని ఒంటిమిట్ట గ్రామంలో రామ భక్తికి మహిమాన్వితమైన క్షేత్రంగా నిలిచిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఇది. ఈ పవిత్ర ప్రాంగణంలో అడుగుపెట్టే ముందు రాముల వారిని ప్రార్థించి దేవాలయంలోకి వెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిందిగా భావించబడుతోంది. ఈ విశాల ఆలయ సముదాయం ఆ కాలపు శిల్పకారుల సూక్ష్మ నైపుణ్యానికి అద్భుత సాక్ష్యం. రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అధికారికంగా నిర్వహించే ఆలయంగా ఈ క్షేత్రానికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఆలయంలో మూల విరాట్గా దర్శనమిచ్చే శ్రీ కోదండరామస్వామి ధర్మానికి, మర్యాదకు, కర్తవ్యానికి పరమ ప్రతీక. ఆయనతో పాటు సీతాదేవి, లక్ష్మణస్వామి ఒకే పీఠంపై దర్శనమిస్తారు. సీత, రామ, లక్ష్మణులు ఒకే శిలలో ఆవిష్కృతమై ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేక విశేషం. విదేహనందిని సీత మహాపతివ్రత శుభ రామ ప్రాణప్రియాదేవి నమస్తస్యై నమో నమః. రాముని అడుగుజాడలో తన జీవనాన్ని అర్పించినవాడు లక్ష్మణస్వామి. సేవ అంటే మాట కాదు, త్యాగమే సేవ అని లక్ష్మణ దర్శనం మనకు బోధిస్తుంది. నిత్యం సేవాపరో రామే త్యాగమూర్తిర్మహాబలః లక్ష్మణో నామ తస్యాస్తి సర్వలోకహితైషిణః. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి రామ భక్తికి శాశ్వత సాక్షిగా నిలుస్తాడు. బలం, వినయం, అపార భక్తి ఈ మూడింటి సమన్వయమే ఆంజనేయ స్వామి తత్వం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో మహోత్సవంగా నిర్వహించబడతాయి. ఆ సందర్భంలో లక్షలాది భక్తులు రామనామస్మరణతో ఈ క్షేత్రాన్ని పావనం చేస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఒక చరిత్ర కాదు, సాక్షాత్తుగా అనిపించే రామాయణ క్షేత్రం. మీరు కడప జిల్లాకు వస్తే ఈ పుణ్యస్థలాన్ని దర్శించండి. రామనామం మీ మనస్సులో నిశ్శబ్దంగా అలా నిలిచిపోతుంది. శీఘ్రమేవ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీరామ్, జై సీతారామ, జై హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ